హలో మామాస్, ఈరోజు నేను ఉప్పల్ దగ్గర ఉన్న మన ఎగ్జిబిషన్ కొత్తగా స్టార్ట్ అయింది. మేడిపల్లి బోడుపల్ దగ్గర డికాదలన్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనం ఈరోజు ఎగ్జిబిషన్ లోపల చూడడానికి వచ్చాను. పర్లేదు, బాగుంది. ఎంట్రన్స్లో ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టేశారు, చాలా బాగుంది. ఒక్కరికి 70 రూపీస్ కాస్ట్ చేస్తుంది. చలో లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇది ఎంట్రన్స్, ఇక్కడ టికెట్ తీసుకుంటారు, ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి లోపలికి ఎంట్రన్స్లోనే ఇట్లా మంచిగా వాటర్ ఫౌంటైన్ పెట్టేశారు. ఎంత బాగుందంటే ఈ వాటర్ ఫౌంటైన్ చల్లగా, అంటే ఆ ప్లేస్కి రీచ్ అవ్వగానే చల్లగా ఉంది వాటర్, అసలు కూల్ అనిపించేసింది. భలే ఉన్నాయి వాటర్ ఫౌంటైన్ కూడా. జాయింట్ వీల్ చూసారా, ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా లైట్స్ పెట్టారు, వాటికి బాగుంది. కానీ చల్లగా ఉంది. బయట నుంచి మనం ఈ ఎండాకాలంలో ఎండకు తిరిగేసి వచ్చి అక్కడ నిలబడితే ఎంత చల్లగా అంటే ఏసీలో ఉన్నట్టు అనిపించింది. బాగుంది మామ. ఇక లోపలికి వెళ్ళిపోదాం. లోపల కూడా చూపిస్తాను నేను మీకు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏందని. గేమ్స్ ఏమున్నాయి, లేడీస్ ఐటమ్స్, పిల్లల ఐటమ్స్ చాలా బాగుంటాయి. కొన్ని మాత్రం వెరీ నైస్. జాయింట్ వీల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. డోంట్ టచ్ అని బోర్డు పెట్టేశారు. ఇక్కడ వాటర్ని ఎవరు టచ్ చేస్తారు, మొత్తం చైన్లు పెట్టేసిర్రు అసలు టచ్ చేయకుండా, మళ్ళీ డోంట్ టచ్ అని పెట్టేసి. సర్లే పోనీ, ఎంత బాగా ఉన్నాయి చూడండి అవి. చలో లోపలికి వెళ్ళిపోదాం. స్టార్ట్. ఫస్ట్ షాప్ ఇదే. ఫస్ట్ షాపే లేడీస్కి సంబంధించిన. ఎక్కడికి పోయినా లేడీసే కదా ఎక్కువ షాపింగ్ చేసేది, అందుకనే లేడీస్కి సంబంధించిన షాప్. కీ చైన్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి మామ. పెన్సిల్ చిన్నపిల్లలకి నేను చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. భలే అనిపించింది అవి చూసిన తర్వాత. ఇది చిన్నపిల్లల బొమ్మలు, చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు వస్తే మాత్రం తప్పకుండా మీ మీద పడి లొల్లి పెడతారు, తప్పకుండా లొల్లి పెడతారు. ఆ బొమ్మలు చూసి నాకు రాకని పక్క అంటారు. ఇది చూసారా, బీచ్ మిఠాయి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నామమ్మ, చాలా రోజులైంది బీచ్ మిఠాయి తినాక. నేనైతే టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అది కలర్ అది ఇది అంటున్నారు అని చెప్పేసి, దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి హెల్త్కి అది ఇది అని చెప్పేసి నేను తినలేదు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బీచ్ మిఠాయి. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. ర్యాబిట్ హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, చాలా రకాల బొమ్మలు. చిన్నపిల్లల ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది ఇక్కడ. చెప్పులు, లేడీస్ చెప్పులు ఉన్నాయి, జెంట్స్ చిన్నపిల్లల చెప్పులు కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ ఉన్నాయి. మనకి ఇంకా వచ్చేసి ఇక్కడ ఇవేంది, మెడలో వేసుకునే దండలు. ఈ మెడలో వేసుకునే దండలలో ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆడపిల్లలకు కానీ ఎవరికైనా చాలా ఇష్టమైనవి. శ్రీకృష్ణుని బొమ్మ, కృష్ణ రాధ ఇద్దరు కలిసి ఉన్న ఒక కీ, మెడల్ వేసుకునే దండ, చైన్ అంటారు కదా దాన్ని, చైన్. గాజులు అయితే చాలా రకాల గాజులు ఉన్నాయి ఆడపిల్లలకి. చాలా అంటే చాలా రకాల గాజులు ఉన్నాయి. స్వచ్ఛమైన షాపింగ్ చేసుకోవచ్చు వస్తే మాత్రం. చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి, అంత పెద్దగా ఏం లేవు. రేట్స్ కూడా చాలా చీప్గానే ఉన్నాయి. చాలా రకాల గాజులు ఉన్నాయి. లేడీస్కి స్వచ్ఛమైన షాపింగ్ ఏరియా ఇది. ఉప్పల్ దగ్గరలోనే ఉంటుంది. రండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇగో ఇవే మామ నేను చెప్పిన పెన్నులు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్నులు మామ. అసలు నేను అయితే షాక్ అయిపోయినా, షాక్ అంటే షాక్. ఎట్లా ఇగో గొడుగు టైప్ పెన్నులు ఉన్నాయి, తుపాకులు, అదే గన్స్, డిఫరెంట్ బర్డ్స్, జోకర్, ఇట్లాంటి బొమ్మలతో తయారు చేసిన పెన్నులు. మీ పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చుతాయి. ఇవి ట్రై చేయండి కొని, ఓకేనా? మర్చిపోకండి, తీసుకెళ్ళండి. చాలా హ్యాపీగా వాళ్ళ బర్త్డే గిఫ్ట్లు కానీ అట్లా ఏమైనా ఇస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా రకాల కీ చైన్స్ ఉన్నాయి. ఇగో స్మోక్ లవర్స్ కోసం స్మోకింగ్ కీ చైన్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్మోకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. అది వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు దాన్ని చూసి. చాలా చాలా రకాల కీ చైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి అందుబాటులో. చాలా అంటే చాలా రకాల బొమ్మలు. పిల్లలు వస్తే మాత్రం పండగే పండగ మామ. ఇక్కడ చెప్తున్నా కదా,
టొప్పు కొనుక్కొసుకుంటారు పైసలు. మంచిగా పైసలు ఆడుకొని రండి, ఎందుకంటే బొమ్మలు చూసినాక పిల్లలు అసలు ఆగారు, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ గ్లాస్ బాల్ షూటింగ్ 50 రూపాయలకి 3 బాల్స్ ఇవ్వబడను. 3 బాల్స్ ఇస్తారు. ఆ 3 బాల్స్లలో వాళ్ళకి కొడితే మనకు ఒక ఆడ బొమ్మలు తగిలిచ్చున్నాయి కదా, అవి మనకు గిఫ్ట్లు ఇస్తారు. అట్లా మొదట బాల్కే పడగొడితే మాత్రం 1000 రూపీస్ అంట ప్రైస్. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి, 250 రూపీసే ఫిక్స్డ్ రేట్స్. సేల్ ఫర్ 250. హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఆడవాళ్ళకి వంటగదిలో కాఫీలు, టీలు, కప్పులు అవి కూడా మంచి మంచి డిజైన్స్తో చాలా బాగున్నాయి, ట్రై చేయండి. గ్లాసెస్ కూడా ఉన్నాయి, బియర్ గ్లాసెస్, మన అన్నలకు మందుబాబులకి బియర్ గ్లాసెస్, ఛాయ్ గ్లాసెస్, మంచి మంచి గ్లాసెస్ కూడా ఉన్నాయి. చాలా రకాల గ్లాసెస్ ఉన్నాయి, చూడండి, చూసి కొనాలనిపించుకుంటే కొనాలి. ఇదేం నేను ప్రమోషన్ వీడియో కాదు మామ, నార్మల్గా చేస్తున్నా మీ అందరికి తెలియాలని. ఇక్కడ ఇదొక గేమ్ ఏంటంటే, ఇక్కడ మనకు 2 బాల్స్ ఇస్తారు. ఆ 2 బాల్స్తోని మనం ఆ పైన ఉన్న వాటిని అన్నింటినీ కింద పడేసేయాలి. నేను కూడా ట్రై చేశాను కానీ కష్టమైపోయింది, మనతో రాలేదు. అట్లా 2 బాల్స్ ఇచ్చిర్రు, తీసుకున్న ఫస్ట్ షాట్ అనుకున్నా, కానీ కింద నుంచి వేయాలని చెప్పిండు. పైనుంచి కాదంట, కింద నుంచి అంటారంట. అట్లా కింద నుంచి అంటే పక్కన పోయింది, 4 కూడా వాళ్ళు 2 పడ్డాయి, మొత్తం కింద పడిపోవాలి మా మాది, ఒక్కటి కూడా పైన ఉండద్దంట. మాకు 2 బాల్స్ ఇచ్చిండే అయిపోయి బొగ్గ. 50 రూపీస్ ఉంటుంది గేమ్. దాని తర్వాత ఈ పక్కన వస్తే బాహుబలి అనుష్కకి బాణం ఎట్లా నేర్పించింది అట్లా నేర్పిస్తారు మనకు సార్, అట్లా ఉంటుంది అక్కడ. ఇంకొకటి వాలీబాల్ గేమ్, ఇది మీకు స్టార్టింగ్లోనే చూపెట్టాను కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 రకాలు ఉన్నాయి. ట్రై చేయాలనుకున్న వారు ట్రై చేయండి తప్పకుండా. ఇంకా చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, టైం పాస్ అవుతుంది. వీకెండ్స్ కానీ ఎప్పుడు వెళ్ళినా, ఈ ఎగ్జిబిషన్ ఉన్నంత వరకు మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి టైం పాస్. పైసలు మాత్రం దండిగా పట్టుకొని పోవాలా, పైసలు లేకపోతే చాలా కష్టం. ఇదొక టైప్ ఆఫ్ గేమ్. ఇక్కడ స్మోక్కి సంబంధించింది కూడా ఉన్నది, అదే నోట్లు వేసుకోగానే స్మోక్ వస్తాయి కదా. నేను పోయినసారి వచ్చినప్పుడు ట్రై చేసామా, నాకు 4 కాలిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, భయం వేసింది. ఇదేంటంటే గోవా గేమ్, గ్యారంటీ ప్రైస్ 50 రూపాయలు చెల్లించి 6 బాల్స్ తీసుకోవాలని ఎదురుగా ఉన్న గదుల నెంబర్లో వేయాలి. బాల్స్ పడిన నెంబర్లో ఇస్తే మనకు అక్కడ బొమ్మల మీద నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఏది వస్తే అది. మళ్ళీ నేను అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అని, అందులో ఇది కూడా ఒక రకం పెన్స్. ఇలా ఇక్కడ కూడా చాలా రకాల డిఫరెన్స్ ఉన్నాయి, చూడండి. కంపాస్ బాక్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర, అన్న వాళ్ళ దగ్గర, మన దగ్గర కాదు. నేను వీడియో తీయడానికి వెళ్ళినాను. ఇవి రింగుల, మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనం ఎక్కడ సర్కస్కి వెళ్ళినా, ఎక్కడ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా ఈ గేమ్ మాత్రం కంపల్సరీ. 6 రింగ్స్ ఇస్తారు 50 రూపీస్లా. మనం ఇక్కడ నుంచి ఇసిరేస్తే అది ఈడ పడితే వాళ్ళు ఎన్ని పైసలు ఉంటే పైసలు వస్తాయి, లేకపోతే అలా వస్తువు ఉంటే వస్తువు ఇచ్చేస్తారు అంతే. ఫుల్గా పడాలి ఉంటుంది దాంట్లో. ఇక్కడ షూటింగ్ గేమ్ ఇచ్చిర్రు, చలో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఒక టెడ్డీ బియర్ వస్తుంది కదా, చూద్దామని చెప్పేసి ఒక్కొక్కరు గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అనుకొని ట్రై చేసినామమ్మ. 50 బాల్స్ 6 బుల్లెట్స్. ఈ గేమ్లో ట్విస్ట్ ఏంటంటే, నేను కొట్టిన బాల్ ప్రతి ఒక్క బుల్లెట్ పోయి దానికి తగులుతుంది కానీ ఒక్క బెలూన్ కూడా పగలలేదు మామ. అదేంటో నాకు అస్సలు అర్థమై కావాలి. 6 బుల్లెట్లు ఉన్నా ఒకటే ఒక బుగ్గ పగిలిపోయింది అలా. ఏమో అట్లా టైంపాస్ గేమ్స్ అంతే. 50 రూపీస్కి 6 బుల్లెట్స్ ఇస్తారు. మినిమం 3-4 వలగొట్టాలని చెప్పిండు ఆయన, 3 అనుకుంటా నాకు తెలిసి. ఇట్లా టపా అయినా పెడుతూనే ఉన్నాడు, నీ టిపాటి కొడుతూనే ఉన్నా. ఎంత షూట్ చేసినా ఒక్కటి పగిలింది ఇప్పుడు అంతే. ఇట్లా ట్రై చేసిన తర్వాత ఫుల్ చిల్ గేమ్స్ అంతే. ఒక టైం పాస్ అక్కడ. 6 బుల్లెట్స్ కాలేదు, 50 రూపాయలు ఇచ్చేయాలి, వెళ్ళిపోవాలా. సెల్ఫీ స్టాండ్, అది కూడా 50 రూపీస్.
ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి బోట్ రైడ్ ఉన్నది, కిడ్స్ బోట్ రైడ్. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అట్లా కూర్చోబెట్టి ఆడిపించుకోవచ్చు, వాళ్ళకు ఒక చిన్న హ్యాపీనెస్ అంతే. అన్నీ చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి, మరీ అంత రేట్స్ ఏం లేవు, చూసుకోవచ్చు. చిన్నపిల్లలకు ట్రైన్ ఉంది మామ, ట్రైన్ ఇంకా జైంట్ వీల్ నేను ఏ గేమ్స్ ట్రై చేయలేదు, 2-3 తప్ప. ఈ జైన్ వీల్స్ ఇవి అయితే నాతో అస్సలు కాదు, భయమే పుష్టిపోతుంది నాకు. అవి ఆల్రెడీ మనం ట్రై చేసినాం ఒకసారి, దడదడలు ఆడిచ్చేసింది. నేను మళ్ళీ ఆడొద్దు అనుకున్నా. బ్రేక్ డ్యాన్స్ చూసిరా ఎంతమంది ఉన్నారో, చాలా తక్కువనే ఉన్నారు, కానీ చుక్కలు కనబడుతుంది దాన్ని మీరు చిక్కినాక. కాకపోతే పిచ్చ టైంపాస్, ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనకు ఒక చిన్న భయం. ఐస్ క్రీమ్ తిందామని 30 రూపీస్ పెట్టి అన్న దగ్గరికి ఐస్ క్రీమ్ కోసం వచ్చిన, ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దామని. 30 రూపీస్, దీనికి కూడా టోకెన్ తీసుకోవాలా, పక్కన టోకెన్ తీసుకొని వచ్చి మనం ఐస్ క్రీమ్ తీసుకోవాలి. చూసారా, టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు. ఓకే, పర్లేదు, టైంపాస్కి తినచ్చు అంతే. చిన్నపిల్ల చూడండి, కార్లో కూర్చొని హాయిగా తిరుగుతుంది. నాకెవరు సాటి, నాకు లేరులే ఎవరు సాటి. రానులు చిన్నపిల్ల ఎంత క్యూట్ ఉందో కదా. దాని పక్కనే మనకి సిమ్లా క్యాప్సికమ్ మిర్చి బజ్జీలు కూడా ఉన్నాయి. గరంసే తినుకుంటూ చిల్ అవ్వుకుంటూ తిరగచ్చు. చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. పైసలు కూడా పట్టుకొని రావాలి. అట్లనే మరీ టూ మచ్ గేమ్ ఉండవు, 50 రూపీస్ 70 రూపీస్, మినిమం 100 రూపీస్ లోపు ఉంటాయి అంతే. ఒక్కొక్క గేమ్ 50, 70, 80 అట్లా ఉంటుంది అంతే. ట్రైన్, డ్రాగన్ ట్రైన్, ఇది సూపర్ డ్రాగన్ ట్రైన్. అలా వెళ్ళి ఇలా వచ్చేసేది దాంట్లో కూర్చుంటే. చుక్కు బండి వస్తుంది అనుకుంటా. దానికి టికెట్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. 6 రౌండ్స్, రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంట. మన రిస్క్ తీసుకుంటేనే కదా చేసేది. మరి అమ్మో, పులులు ఉన్నాయరా బాబు, పులుల మీద కూర్చొని సవారీ చేయాలా. ఎవరికైనా ఆశ ఉంటే వచ్చి చేయండి. ఇక్కడ 50 రూపాయలు అంతే, 50 ఇక్కడ. అది కాక పాపం మోసిపోయి కూర్చున్నాడు, గిరాకీ లేనట్టున్నది. స్ప్రింగ్ పొటాటోస్ కూడా ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్. టైంపాస్కి తిరిగి ఇదంతా తిరిగేసి వచ్చి ఇక్కడ కూర్చొని తినాలన్నట్టు. తినేసి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ కొంచెం తిరిగేసి వెళ్ళిపోవాలి. లేడీస్ కోసం పానీపూరి కూడా ఉంది ఇక్కడ. ఖాళీ పానీపూరి టకాటక్ గుట్కని మింగేస్తూనే ఉండాలా. పానీపూరి తినగానే అలా రిలాక్స్ అయిపోయి వాటర్ తాగి పిల్లల్ని మళ్ళీ పట్టుకొని వస్తే మళ్ళీ ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి డెవిల్ హౌస్ కూడా ఉంది. దయ్యం అంటే భయం లేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు, వెళ్ళి దయ్యాలతో వేటాడి రావచ్చు. దయ్యాలను వేటాడి దయ్యాలను చూసి కూడా రావచ్చు. గర్భిణీ స్త్రీలు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు మద్యం సేవించి లోపలికి రావద్దు. మీ వస్తువులకు మీరే బాధ్యత వహించాలి. మొత్తం ఆర్టిఫిషియల్ బొమ్మలంట. చూడండి అసలు ఏముంటుందో లోపల, ఏం దయ్యాలు ఉంటాయి, ఏం కథ, ఏం తెలుస్తుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. మనం చిన్నప్పుడు జరగబండ్ల మీద ఆడేది, ఇప్పుడు అంతా బొమ్మలు అయిపోయినాయి. బెలూన్ల మీద రావడం వస్తుంది. అదంతా తిరిగి అలసిపోయి ఉంటాం కదా. మళ్ళీ ఎనర్జీ కోసం తిరుమల కేన్ జ్యూస్ సెంటర్ ఆడికి రావాలి. ఆడికి వచ్చినామంటే 2+1 ఆఫర్ కుమ్మేసేయండి. ఇక లాస్ట్లో మనకు ఒక చిన్న ఐస్ క్రీమ్ ఇచ్చేసి, ఐస్ క్రీమ్ ఇయ్యరు, కొనుక్కోవాలా. బాయ్స్ అన్న యూట్యూబర్ అన్న నువ్వు అంటున్నారు ఆడికి వచ్చి. చలో అన్న వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి పోండి, ఆ చాక్లెట్ తినండి. చలో క్లోజ్ మామ, అయిపోయింది ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి, మీ సపోర్ట్ ఇవ్వండి. చాలా బాగుంది. వీకెండ్స్లో వెళ్తే మాత్రం చిల్ అవ్వచ్చు. ఉప్పల్ దగ్గర మీరు వచ్చేసేయండి, డెకాదలం దగ్గరే ఉంటాయి. బాయ్.